Today it's a day vlog. బ్రేక్ఫాస్ట్ అయినా సంథింగ్ డిఫరెంట్గా చేద్దాము అని అనుకుంటున్నాను. దీన్ని ఏమంటారు బాబీ? నీ బొందరా నీ బొంద అది అడగకుండా తినండి. బుజ్జి పర్లేదా? నేను డ్రైవింగ్ బాగానే చేస్తున్నానా? పర్లేదు బాగానే చేస్తున్నావు. Hello, hi, good morning. Welcome back to my channel, Last Year Dogs. And today it's a day vlog. మార్నింగ్ ఇంకా ఎవ్వరు లేవలేదు. నేను ట్వింకిల్ అదో ఓరియో డోర్ దగ్గర కూర్చుంది, రమ్మంటే రావట్లేదు. క్యూటీ పై జున్ను ఫేవరెట్ ఇది. సో అటు ఇటు తిప్పుతాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెడతాడు, కొడతాడు. సో జునూస్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చలో అందరు లేసే లోపల మనం రెడీ అయిపోదాం. నేను రెడీ అయిపోయాను. సో మండే కదా, సో మండే కొంచెం ఎర్లీగా లేచి రెడీ అయిపోతాను నేను. సో ఇంట్లో ఉంటే నార్మల్గా పూజ చేయడం అలా ఉంటుంది, కానీ ఫామ్ హౌస్లో ఉన్నాను కదా, అలాంటిది ఏమీ లేదు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయినా సంథింగ్ డిఫరెంట్గా చేద్దాము అని అనుకుంటున్నాను. నైట్ రైస్ నానబెట్టి పెట్టాను. ఏం చేస్తున్నాను అనేది చెప్తాను. అందరు లేచిన తర్వాత వాళ్ళకి సర్ప్రైజ్. పొయ్యి మీద ఆలు ఉడుకుతుంది. ఈ లోపల నా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మధు అని మా ఇంట్లో మెయిడ్ జున్నుని చూసుకుంటుంది. సో మాతో పాటు ఫామ్ హౌస్కి వచ్చింది. నేనైతే 3 పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. ఆలు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాను. బుజ్జి ఒకసారి ఇట్రా. నేను బ్రష్ చేసినావా? చేయలేదు ఇంకా. దానికి హా అనాలా? చెప్తే సరిపోతుంది కదా. సరే కానీ ఇవాళ మండే కదా, ఆంటీ ఉపవాసం ఉంటారా? ఉపవాసం లేదే. మరి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని అంటే ఈరోజు నేను ఉపవాసం ఉంది. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు అంటే అలసి ఇంకో రోజు ఏదో దేవుడికి ఇచ్చేసి ఉంటుంది అంతే. వీళ్ళకి నా టాలెంట్ ఏంటో అర్థం కావట్లేదు. చూడు, తిన్న తర్వాత అని తింటారు. అది ఇంకా పడుకున్నారా మీరు? లేవండి, బావి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బాబీ బ్రేక్ఫాస్ట్ చేస్తుందా? బాబీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. వదిన బ్రేక్ఫాస్ట్ చేస్తుందా? ఎస్. విక్రమ్ నడు. అని నాకు చాలా పని ఉందని ఇప్పుడు రాను. చుట్కీ వాష్రూమ్ పోవాలి. చింటూ నన్ను లంచ్ వరకు లేపకండి. సార్ కొరియర్ తీసుకొచ్చాను. సరే అక్కడ పెట్టేసి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఫ్లఫీగా ఉంది. సో దిస్ ఈజ్ అ స్పెషల్ రెసిపీ అనమాట, రైస్తో చేసింది. దీనికి కాంబినేషన్ టొమాటో చట్నీ చేస్తున్నా ఎగ్తో. సో అందరూ బాగుంది అంటారు చూడండి. సో బ్రేక్ఫాస్ట్ రెడీ. కొంచెం కాలుతుంది కదా, సూపర్. నిజంగా చెప్తున్నా. శివ బ్రేక్ఫాస్ట్ మీ మేడం చేసింది.
ఉపవాసం అని చెప్పి మా మమ్మీ తినేస్తుంది దోశ బాగుందని. దీని పేరేంటి చెప్పు. ఇది స్పెషల్ బ్రేక్ఫాస్ట్. నువ్వు చేసే స్పెషలే కానీ దీని పేరేంటి అంటే చెప్పు. రైస్ తో చేశాను కదా, రైస్ తో రై జిన్ను ఇదేనా అప్ప అంట. ఆమో ఓకే సరే. బాగుందా చిన్ని? నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. అయినా వీళ్ళంతా వెళ్ళి విక్రమ్ వాళ్ళకి వద్దంటనా? ప్లీజ్ స్టాప్. చుట్కీ చుట్కీ విక్రమ్ టిఫిన్ బాగుంది వచ్చేయండి. ఏంటి విక్రమ్ ఎంత పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు? అంటే టిఫిన్ మళ్ళీ దొరకదేమో అని. అవునా? చాలా బాగుందని ఎవరో పైకి కేక్ వేసారు. జెట్ స్పీడ్ లో 15 సెకండ్లు వచ్చేసి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ వావ్, దీన్ని ఏమంటారు బాబీ? నీ బొందరా నీ బొంద. అది అడగకుండా తినండి. చేస్తూ రై రై. రైస్ తో రై రై. మన లైఫ్ తో రై రైగా. బాబీ నాకు ఇంకో 2 కావాలి బాబీ. అవునా? అయితే వెయిట్ చేయాలి. బాగుంది. చింటూ ఎక్కడా? చింటూ చింటూ టిఫిన్ బాగుంది రారా. అరే నిజంగా రా, టెస్ట్ చేసి చెప్తున్నా, వచ్చేసాయి. క్వాలిఫైడ్. వామ్మో, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంత ఉంటుందా బ్యాక్గ్రౌండ్ లో? ఇంటి పొద్దున్న లేచిండు అని భయపడుతుంది, క్లినిక్ రావాలా వద్దా రావాలా వద్దా అని. ఒకేసారి లంచ్ చేస్తాను చెప్పారు. సో మా జున్నుగాడు తిన్నాడు, హ్యాపీగా బయట ఆడుకుంటున్నాడు. ఈ లోపల నేను ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసా. అన్బాక్స్ చేసి ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఏవి ఆర్డర్ చేసి మీకు చూపిస్తాను. ఏంటి మళ్ళీ దుకాణం పెట్టేసావా? చాలా ఇంకా రాలేదు అనుకుంటున్నాను. నేను దుకాణం ఏం పెట్టలేదు, ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎంత తగినట్టు అయింది ఇప్పుడు? హలో, ఆన్లైన్లో ఆర్డర్ చేసి తగలెట్టా అనడమేనా? నేను తగలెట్లేదు, స్మార్ట్గా ఆలోచించి చాలా సేవ్ చేశాను నేను. సో ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేసా, బట్ డైరెక్ట్గా అమెజాన్లో కాదు. ఇప్పుడు ఏజియోలో కానీ, మింత్రాలో కానీ, అమెజాన్లో కానీ మనం డైరెక్ట్ వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేయకుండా, సో ఇప్పుడు ఇండియాస్ ది బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ ఉంది క్యాష్ కరో. సో క్యాష్ కరో త్రూ ఇవన్నీ ఆర్డర్ చేసా, నాకు బోల్డ్ అంత క్యాష్ బ్యాక్ వచ్చింది. అవునా? ఎస్. ఓకే. సో దీనికి క్యాష్ బ్యాక్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ రియల్ క్యాష్ని మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓ వావ్, దట్స్ గ్రేట్. ఎస్. ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి కావాల్సినవన్నీ కూడా డైలీ ఎసెన్షియల్స్ కానీ, లేకపోతే గ్రాసరీస్ కానీ, మా జున్నుగాడి టాయ్స్ కానీ, సో ప్రతిదీ మెడిసిన్స్ కానీ, ఇవన్నీ కూడా క్యాష్ కరో యాప్ త్రూ మనం షాపింగ్ చేయొచ్చు అండ్ హ్యూజ్ క్యాష్ బ్యాక్ని పొందొచ్చు. సో ఫ్రెండ్స్, క్యాష్ కరో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు కూడా క్యాష్ కరో యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఆరెంజ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. మా జున్నుగాడికి అన్బాక్సింగ్ చేయడం చాలా ఇష్టం. జ్యూసర్ తీసుకున్నాను. సో బ్లెండర్ అనొచ్చు, జ్యూసర్ అనొచ్చు, ఏదో ఒకటి. ఇంతకు ముందు కూడా ఒకటి తీసుకున్నాను కదా, పాడైపోయింది. సో దాని తర్వాత మిక్సీలో పడుతున్నాను అనమాట. అరే జ్యూసర్ తీసుకుందాం అబ్బా అని అనుకుంటే, సో అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఓన్లీ జ్యూస్ కోసం సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను జున్ను కోసం. సో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో యాక్చువల్ ప్రైస్ ఎంత అండ్ డిస్కౌంట్ నాకు ఎంత వచ్చింది క్యాష్ కరో త్రూ ఒకసారి చూడండి. సూపర్ కదా. అండ్ నెక్స్ట్ ఇది ఫ్లాస్క్ అనమాట, మిల్టన్ ఫ్లాస్క్ తీసుకున్నాను. ఈ ఫ్లాస్క్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు షూటింగ్స్లో చాలా యూజ్ అవుతుంది. సో బేసిక్గా నేను టీ కాఫీస్ ఎక్కువ తాగుతాను అనమాట, షూటింగ్లో నిద్ర రాకుండా ఉండడానికి. అండ్ ఎక్కువ తినను నేను, ఫ్రూట్స్ అలా తింటాను అంతేగాని ఎక్కువ ఫుడ్ తినను, నేను లావుగా అనిపిస్తానేమో అని చెప్పేసి. సో నా టీ కాఫీల కోసం ఎప్పుడు వేడివేడిగా ఉండడానికి ఫ్లాస్క్ తీసుకున్నాను. సో అక్కడ మనకి అప్పుడప్పుడే ఇస్తారు టీ, ఒకేసారి స్టోర్ చేసుకొని పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. మరి నాకు ఈ ఫ్లాస్క్ యాక్చువల్ ప్రైస్ ఎంత అండ్ నాకు ఎంతకు వచ్చింది ఒకసారి చూడండి. నైస్ కదా. ఇలా క్యాష్ కరో త్రూ మీరు ఏజియోలో షాపింగ్ చేస్తే ఫ్లాట్ 8% క్యాష్ బ్యాక్ ఉంది. అలా మమావర్త్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అప్ టు 15% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. అలాగే మింత్రాలో తీసుకుంటే అప్ టు 6% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది తీసుకున్నాను, మురుకులు వేసుకోవడానికి. సో ఇందులో చాలా రకాలుగా మనం ఎన్ని స్టైల్స్ కావాలో అన్ని రకాలుగా మురుకులు వేసుకోవచ్చు అనమాట. సో ఫామ్ హౌస్లో ఉన్నాను కదా, ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇంట్లో ఒకటి ఉంది కానీ ఒక 2-3 ప్లేట్సే ఉన్నాయి, ఇలా తిప్పేది ఉంది. ఇదైతే కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకు దీని మీద ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఇది వాటర్
క్యారీ చేసుకోవడానికి 6 లీటర్స్ పడతాయి ఇందులో వాటర్. మనం ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది కదా మనం వాటర్ బాటిల్స్ కొనుక్కోవడం కంటే బయట. సో ఇప్పుడు జున్నుతో క్యారీ చేస్తున్నప్పుడు నాకు ఇది అవసరం అనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను నేను. సో ఇది ఎంత ప్రైస్ ఉంది, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ నేను 2 బ్లైండ్ ఫోల్డ్స్ తీసుకున్నాను. ఇది ప్లెయిన్ ఉంది, సో ప్లెయిన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇది క్యూట్ ఉంది కదా, డాగీ అని ఇది డాగీ. సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నేను బ్లైండ్ ఫోల్డ్ మేకప్ ఛాలెంజ్ చేయొచ్చు మంజుతో కానీ లేకపోతే ఎవరితో అయినా బ్లైండ్ ఫోల్డ్ మేకప్ ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి రీజన్. లేదు మనం ఏదైనా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే మనకి అలవాటు లేని ప్లేస్కి వెళ్తే అక్కడ నిద్ర రాదు కదా, సో అలాంటి టైంలో యూజ్ అవుతుంది, ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది. సో బోల్డ్ అంత యూజ్ ఉంది కదా, ఇలాంటివి లేవు బేసిక్గా ఇంట్లో కొని పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొనేసా. సో ఇది యాక్చువల్ ప్రైస్ అంతా నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో ఒకటి చూడండి. ఈ క్యాష్ కరో యాప్ని యూజ్ చేయడం చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి క్యాష్ కరో యాప్ అండ్ 25 రూపీస్ బోనస్ పొందండి. అలా కాకుండా యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్యాష్ కరో యాప్ని. సో అక్కడ లాస్ట్ ఇయర్ 25 ఈ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 25 రూపీస్ ఇన్స్టెంట్ బోనస్ వచ్చేస్తుంది. సో సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే క్యాష్ కరో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్యాష్ కరోలో 1500కి పైగా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు నచ్చిన వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆరెంజ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్యాష్ కరో అప్పుడు మీకు డైరెక్ట్గా మీకు కావాల్సిన వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. మనం వెబ్సైట్లో ఎలా అయితే షాపింగ్ చేస్తామో నార్మల్గా ఇక్కడ కూడా అలాగే షాపింగ్ చేయాలి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కార్ట్లో యాడ్ చేసుకొని మేక్ పేమెంట్ చేసిన తర్వాత క్యాష్ కరో అకౌంట్లో మై ఎర్నింగ్ సెక్షన్ అని ఉంటుంది. అందులో క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది అనేది చూసుకోవచ్చు. వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ ఎంటైర్ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ అమెజాన్ వౌచర్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ క్యాష్ కరో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్, సైన్ అప్ అవ్వండి అండ్ షాపింగ్ చేయండి. ఎంజాయ్ యువర్ షాపింగ్. సో బేసిక్గా ఇవన్నీ కూడా నేను కొన్న తర్వాత ఎందుకు ఇవి కొన్నావు, సో చాలామంది అనుకుంటూ ఉంటారు మీకు డబ్బులు ఎక్కువ మీరు కొంటారులే ఏదైనా కొంటారులే అని. సో నేను కొన్నవి కూడా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకున్నాను. మా వారు కూడా ఇప్పుడు అవసరమా అని అంటారు, సో ఆయన అంటూనే ఉంటారు, నేను కొంటూనే ఉంటాను. సో నేను కొన్నవి మీకు చూపిస్తూనే ఉంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది వ్లాగ్లో నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను కదా, సో బయటకు వెళ్తున్నాం అనమాట. సో మంజు దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. సో ఎలా నేర్పిస్తాడో ఏంటో. సో దిస్ ఇస్ మై 3rd డే. ఫస్ట్ డే వెళ్ళాను, కొంచెం మంజుని భయపెట్టాను. సో సెకండ్ డే వెళ్ళాను, ఏమీ చేయలేదు. బట్ ఈరోజు కొంచెం నేను డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గో. బుజ్జి పర్లేదా, నేను డ్రైవింగ్ బాగానే చేస్తున్నానా? పర్లేదు, బాగానే చేస్తున్నావు. టర్నింగ్ జర బాగానే డ్రైవ్ చేస్తున్నావు, బట్ బ్రేక్ మాత్రం కొంచెం లేట్గా పడుతున్నావు. అవునా? ఓకే ఓకే. ఏంటి భయం వేస్తుందా? భయం వేస్తుంది. డ్రైవింగ్ అంటే భయమా, నేనంటే భయమా? డ్రైవింగ్ అంటేనే భయం. ఒక నిమిషం ఆగు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ చేసి ముందు వెళ్ళిపోదామా? తిప్పలేదు, నేను టర్నింగ్ తిప్పడం మర్చిపోయాను. మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. ట్రాఫిక్ లో రివర్స్ వెళ్ళాం లాస్ట్, మళ్ళీ ఆపాలి. మళ్ళీ డ్రైవ్ మోడ్ లో పెట్టాను. సో ఇప్పుడు టర్న్ చేస్తున్నాను. Am I correct? Yes. Thank you. It was a nice turn. Nice turn. Oh, very nice. సెకండ్ డే అనుకుంటా నాకు తెలిసి. సెకండ్ డేలో థర్డ్ డేలో ఇంత బాగా నడిపిస్తుందంటే చాలా బెటర్. ఆల్రెడీ చెప్పాను కదా ప్రకాష్ కన్నా స్పార్ బెటర్. ప్రకాష్ ఎవరు తెలుసుకోవాలి అంటే ఇంతకు ముందు వీడియోలు గోవా వ్లాగ్ చూడండి, వ్లాగ్స్ చూడండి. Now it's swimming time. ఈ 1 monthలో నేను చేసిన మంచి పని ఏంటి అని అంటే నాకు స్విమ్మింగ్ అస్సలు రాదు, కానీ ఇప్పుడు నేర్చుకున్నాను. సో ఎవరైతే షూట్ చేస్తున్నారో వాళ్ళే మా కోచ్ అనమాట. సో ఈరోజు స్నానం చేయడం వల్ల తను స్విమ్మింగ్ పూల్లోకి దిగట్లేదు. ఆగండి ఆగండి. వెళ్దాం పద, హార్స్ చూద్దాం, కార్లో వెళ్దాం పద.
చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము? హాస్పిటల్కి వెళ్తున్నాము. చెప్పేది హార్స్ 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 హార్స్. సో బేసిక్గా ఇక్కడ మేము ఉంటున్న ఫామ్ హౌస్ దగ్గరలో ఇలాంటి ఉయ్యాలు ఉన్నాయన్నమాట. డ్రైవింగ్ వచ్చినప్పుడు చూసాము, ఒకసారి ఇక్కడ ఇంత దగ్గరికి వచ్చాం కదా చూసేద్దామని. మమ్మల్ని అలా వదిలేస్తే ఎలా వెనకాల పట్టుకోండి, మేము పడిపోతే కింద కనీసం సీట్ డ్యామేజ్ అయిపోతుంది. బ్లాక్ బ్యూటీ, నేను వైట్ బ్యూటీ. సేమ్ టు సేమ్ ఇద్దరు. సేమ్ టు సేమ్. బరకళ్ళు 4 కళ్ళు ఉన్నాయండి. టీత్ ఆల్సో, టీత్ కి జూమ్ అయ్యండి. టీత్ కి జూమ్ అయ్యి, ఇద్దరు టీత్ కి జూమ్ అయ్యండి. నా టీతే బాగుంటుంది. నాటితే బాగుంది. ఇక్కడే పాలు తీసుకుంటున్నాము. సో మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి 2 times తీసుకుంటున్నాం పాలు మేము ఇక్కడి నుంచి. మళ్ళీ సిటీకి వెళ్ళిపోతే అవే పాల ప్యాకెట్లు, అవే పాల డబ్బాలు. సో ఇదంతా కూడా కరివేపాకు తోట. ఇదే కరివేపాకు మన సిటీలో 5 రూపాయలు ఇమ్మంటే ఇంతే ఇస్తారు. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ అని మాకు పొలాలు ఇవన్నీ ఉండేవి. మా నాన్న ఫార్మింగ్ కాబట్టి నాకు ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉంది. అంతా మా ఊరు గుర్తొస్తుంది నాకు. సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా పాలకూర తోట. మనం బయట తీసుకుంటే అబ్బా ఈ కట్ట బాగాలేదు, ఆ కట్ట బాగాలేదు అని చెప్పేసి ఏరేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఫ్రెష్ పాలకూర ఉంది. సో మాకు పాలకూర కావాలి అంటే ఇక్కడ దాకా వచ్చి తెంపుకొని వెళ్ళి తింటున్నాము. సో ఇవన్నీ కూడా వంకాయల చెట్లు. సో బేసిక్గా వంకాయల్లో కూడా మా ప్రిఫరెన్స్ ఏంటి అంటే తెల్లంకాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ కూడా తెల్లంకాయలు చూడండి. ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం చాలా మిస్ అవుతాము. ఇంకా తప్పదు, వెళ్ళాలి కదా. ఫామ్ హౌస్ చుట్టుపక్కల మొత్తం చాలా పీకాక్స్ ఉన్నాయి. రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అరుస్తూనే ఉంటాయి. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపించవు. దూరం నుంచి బాగా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే మాత్రం వెళ్ళిపోతాయి. ప్లేయింగ్ టైం. సో ఈ ఫామ్ హౌస్కి వాచ్మెన్ ఉన్నారు. వాచ్మెన్ పేరు కైలాష్ అనమాట. సో కైలాష్ అనగానే మనకి చంద్రముఖి సినిమా గుర్తొస్తుంది. బట్ ఈ కైలాష్ ఓకే అంత అంటే మాకేం చంద్రముఖి సినిమా గుర్తు రావట్లేదు. కానీ ఆ కైలాష్కి 3 పిల్లలు, 2 అయితే ఉన్నారు ప్రస్తుతానికి. జున్నుతో రోజు ఆడుకుంటారనమాట. కైలాష్ వాళ్ళ వైఫ్ పేరు ఏంటో తెలుసా? మనీషా. High five. Shake hand. Are you?
జున్ను ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేద్దామా సే బాయ్. సో చూసారు కదా, ఇది డే వ్లాగ్ ఇన్ ఫామ్ హౌస్. సూపర్గా ఎంజాయ్ చేసాము, చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేసాము, అండ్ మార్నింగ్ సూపర్ బ్రేక్ఫాస్ట్ చేసాము, అండ్ దాని తర్వాత జున్నుతో ఆడుకున్నాము. జున్నుని మేము హార్స్ చూపించడానికి తీసుకెళ్ళాము. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. నేను డ్రైవింగ్ నేర్చుకోవడం కొంచెం అంటే డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా, సో డ్రైవింగ్ అనేది ట్రై చేస్తూ ఉన్నాను. ఈ క్యాష్ కరో అనేది ఆల్ ఇన్ వన్ యాప్. ఆన్లైన్లో షాపింగ్ చేసినందుకు మనకి ఫ్రీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ క్యాష్ కరో యాప్, సైన్ అప్ అవ్వండి అండ్ షాపింగ్ చేయండి. నా కోడ్ యూస్ చేయండి, లాస్ట్ ఇయర్ 25. ఈ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు 25 రూపీస్ బోనస్ వస్తుంది ఇన్స్టెంట్గా. అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ చేసినా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను. ఈ ప్రోడక్ట్స్ మీద ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్య టాక్స్. ఏం నేను మాట్లాడుతున్నా పట్టించుకోవేంటి? నీతోనే మాట్లాడుతున్నాను. అరే నా పని చేసుకుని చూసి కూర్చోమంటావా చెప్పు ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయ క్లాస్. ఇదే పెళ్ళికి ముందు అయితే అలా నిన్ను చూస్తూ లైఫ్లో ఉండిపోవచ్చు అనేవాడివి. ఇప్పుడు నేను నీకు డిస్టర్బెన్స్ అయిపోయాను కదా, అంతేలే. అరే ఏదో ఇంపార్టెంట్ మేడ చూస్తూ కూర్చున్నా లాస్య. ఇన్స్టాలో పోస్ట్లకి లైక్ చేయడం కూడా అది కూడా ఇంపార్టెంట్ పనేనా? పనిలో ఉన్నాను, నోటిఫికేషన్ వచ్చింది, బాగుంది ఓపెన్ చేసి లైక్ కొట్టాను, అది కూడా తప్పేనా?